కొంతమంది రాయలసీమ ద్రోహులు అవగాహన లేకుండా మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి పాపాలను మైమర్పించడానికి ఇతరులపైన నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఏమీ చేయలేదంట, వీళ్ళంతా ఈ ప్రాంతానికి ఏదో ఇరగదీస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు పదే పదే. ఈ రాయలసీమ ప్రాజెక్ట్స్ పైన కానీ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రాజెక్టులు జలయజ్ఞం ద్వారా మొదలైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యము. పదే పదే చెప్తున్నాం, మీకు అవగాహన లేకుంటే తెలుసుకోండి. ఈ ప్రాంతానికి గుండె చప్పుడు లాంటి ప్రాజెక్ట్ అయినటువంటి పోతిరెడ్డి పాడు చేసిన, ఈ ప్రాంతంను సస్యశ్యామలం చేయడానికి గాలేరు నగిరి చేపట్టిన, ఈ ప్రాంతం కరువుతో ఎడారిగా మారబోతున్నటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి హంద్రీనీవా చేపట్టిన, వెలిగెల్లు ప్రాజెక్టు కట్టినా, ఇంకొక ప్రాజెక్టు పేరు ఎత్తినా, పోలవరం పేరు చెప్పినా, గుండ్లకమ్మ పేరు చెప్పినా, ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా కూడా గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటి రోజులు కాదు, భవిష్యత్తు తరాలు కూడా తలుసుకోవాల్సినటువంటి పేరు రాజశేఖర రెడ్డి గారు. ఆయన సంకల్పం చూపించకపోయినంటే ఏ ప్రాజెక్టు కూడా స్టార్ట్ అయ్యేది కాదు. స్వయాన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పుస్తకం రాస్తూ వ్యవసాయం దండగా, ప్రాజెక్టులు ఎవరైనా చేపట్టబోతారా, అది గుదిబండగా మారుతాయి అని మాట్లాడే వ్యక్తి ఈరోజు తన యొక్క అనుచరుల చేత ఇష్టానుసారం మాట్లాడిస్తున్నాడు. గాలేరు నగిరి అటువంటి ప్రాజెక్టు కానీ, హంద్రీనీవా అనేటువంటి ప్రాజెక్టును కానీ, గెండికోట లాంటి ప్రాజెక్టులను అన్నింటినీ కూడా ఎన్టీ రామారావు గారు పేరేమైనా పెట్టారు, అంతేగాని ₹1 ఖర్చు పెట్టలేదు. ఎన్టీ రామారావు గారు పేరన్నా పెట్టారు. ఈయన అల్లుడు ఆయన పార్టీని లాక్కొని చంద్రబాబు నాయుడు గారు ₹1 కేటాయింపు చేయకుండా హంద్రీనీవా ప్రాజెక్టుని ఎందుకు 40 టీఎంసీలు చేయాలి, అంత అవసరం లేదు అని చెప్పి 5 టీఎంసీలు సరిపోతుంది, త్రాగునీరుకి మాత్రమే వాడుకోవాలా అని చెప్పి జీవో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? 99లో జీవో ఇచ్చి 99లో ఒకసారి, 2003లో ఒకసారి శంకుస్థాపన చేశాడు. ఆ శంకుస్థాపన చేసిన బోర్డులకు కూడా డబ్బులు కేటాయించలేదు. వీళ్ళు రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడతారా? ఆ ప్రాజెక్టు దేవుడి దయ వల్ల రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్స్ను ఏదైతే 5 టీఎంసీలు కుదించాడో ఆ జీవోను రద్దు చేసి ఇమ్మీడియట్గా దాన్ని మళ్ళీ 40 టీఎంసీలకు చేసి దాదాపుగా 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టి హంద్రీనీవాను పూర్తి చేసి జీడిపల్లి వరకు ఆయన ఉన్నప్పుడే కంప్లీట్ చేసినటువంటి నాయకుడు దేశంలో ఎవరు కూడా లేరు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన అంత ఖర్చు పెట్టిన వ్యక్తి ఎవరు లేరు. మీరు సిగ్గుపడాలి. 95 నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కొని 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండి తట్టడి మట్టి తీయకుండా ఈ ప్రాంతాల యొక్క గొంతు కోసి బ్రిజేష్ ట్రిబ్యునల్ రాకమునుపు కనీసం నువ్వు హంద్రీనీవా, గాలేరు నగిరి టేకప్ చేసినంటే మనకు నికర జలాలు వచ్చిండేటివి. 2004లో బ్రిజేష్ ట్రిబ్యునల్ అటువంటిది వచ్చిన తర్వాత ఏది కూడా అదనపు జలాలతో, నికర జలాలతో ఏ ప్రాజెక్టు కట్టకూడదు అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ధైర్యం చేసి మేము మిగులు జలాలతో కాకుండా, నికర జలాలతో కాకుండా మిగులు జలాలతో కడుతున్నామని చెప్పి ఆ ప్రాజెక్టులను అన్నింటినీ కూడా కంప్లీట్ చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఇవన్నీ కూడా ఆ ఫలాలన్నీ కూడా మనకు అందుతున్నాయి. మరి అడుగు ముందుకేసి నేను చెప్తే ఏదైనా వింటారు కదా, తమ్ముళ్ళు నేను ఫోన్ కనిపెట్టినా, తమ్ముళ్ళు నేను గ్యాస్ కనిపెట్టాడని చెప్తే నవ్వుకుంటున్నారని చెప్పి అనంతపురంలో చెట్లు ఈయన మొలిపించినాడు అనేటువంటి మాట కూడా మనం మాట్లాడాడు. నవ్వుకుంటారు జనాలు. ఈ గెండికోట ప్రాజెక్ట్ని కూడా పెన్నా బేస్డ్గా ఉంది, ఇది 20 టీఎంసీలకు ఎందుకు 3 టీఎంసీలు చేయండి చాలు అని చెప్పి జీవో ఇచ్చినాడా లేదా ఒకసారి ఎవరైతే ఈరోజు రాయలసీమ ప్రాజెక్ట్స్ పైన వైసీపీని మాట్లాడుతున్నారో ఒకసారి వెరిఫై చేయండి. తిరిగి ఆ గెండికోటను నేను గాలేరు నగిరి నుంచి నీరు తీసుకొస్తానని 20 టీఎంసీలకు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇదే 200 సంవత్సరాలు ఉత్సవాలు కడపలో జరుగుతుంటే ఒక మాట చెప్పారు రాజశేఖర రెడ్డి గారు, అందరి గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుంది, కడప జిల్లా ప్రజలు గుండె గండికోట అని కొట్టుకునేదని మాట చెప్పినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ చేస్తూ తన ఒక రూట్ ఏర్పాటు చేసి మంచిగా పోతిరెడ్డి పాడు అన్నటువంటిది 80,000 క్యూసెక్లకు చేస్తే
ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా చేయాలనే మంచి ఉద్దేశంతో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ అనేది తీసుకొని ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు అటువంటిది 840 అడుగులు చేరేంత వరకు కేవలం 2000 క్యూసెక్లే వస్తుంది, ప్రాజెక్ట్ ఫుల్ రిజర్వాయర్ చేరేంత వరకు మనకు నీళ్లు రావని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది కింది 790 అడుగుల నుంచి మనం తీసుకోవచ్చు అని టేకప్ చేస్తే నీ యొక్క వ్యాపారాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టి రద్దు చేయిస్తే ఈరోజు ఆ రాయలసీమ ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదని మాట్లాడిస్తావా? మీకేమన్నా బుద్ధి ఉందా? లేకపోతే ఈ ప్రాంతాలకు తడిగుడితో గొంతు కోసేటువంటి వ్యవహారం మీరంతా కూడా తీసుకున్నారా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఆ రాయలసీమ లిఫ్ట్ అన్నటువంటిది ఈరోజు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడేటువంటిది. తెలంగాణలో కింది వరకు డ్రా చేస్తే మనకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళతో సమాంతరంగా మనకు సకాలంలో పంటలు పెట్టుకోవచ్చు అన్నటువంటి మంచి ప్రాజెక్టు టేకప్ చేసి దాదాపుగా పూర్తి చేసినట్టు ఆ ప్రాజెక్టు గురించి తప్పుడుగా మాట్లాడతారా? ఎవరండి చేసింది? ఈరోజు ఆ రోజు పోతిరెడ్డిపాడు చేయడం వల్ల కదా గెండికోట ఈరోజు 27 టీఎంసీ నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? గెండికోటలో నిలబడినటువంటి వాటర్ని పైడిపాలెం ద్వారా చిత్రావతికి చేర్చేటువంటి పరిస్థితి ఆ ప్రాంతాన్ని అంత సస్యశ్యామలం చేసింది ఎవరండి? వెలిగల్లు ప్రాజెక్ట్ 1 సంవత్సరంలో కంప్లీట్ చేసినటువంటి మహానాయకుడు ఎవరండి? వీటన్నిటినీ కూడా మంచి ఉద్దేశంతో తీసుకెళ్ళి మంచిగా చేస్తే నువ్వు నిర్వీర్యం చేసి మేము 42,000 కోట్లు భవిష్యత్తులో ఖర్చు పెట్టబోతామని చెప్తున్నాడు ఆ ఫైనాన్స్ మినిస్టర్ పెద్ద ఆయన ఒక ఆయన. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అని అంటే ఈరోజు సస్టైనబిలిటీ సిటీ సెల్ఫ్ ఫైనాన్స్తో నిర్మిస్తున్నాం సిటీ అని చెప్పి 2 లక్షల కోట్లు అక్కడ అన్ని ప్రాంతాలపైన ఖర్చు పెట్టిస్తూ మళ్ళీ మభ్యపెట్టడానికి ఇప్పుడు ₹1 డబ్బు లేదు, ప్రభుత్వం ఖజానా ఖాళీ అని చెప్పేటువంటి వాళ్ళు 42,000 కోట్లు ఖర్చు పెడతారంట. ఏ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు పెడతారో చెప్పమని చెప్పి సవాల్ చేస్తున్నాం. ఇదేగా ఈ ప్రాంతంలో కరువు శాశ్వతంగా నిర్మూలించడానికి హంద్రినీవాను మళ్ళీ కూడా కంప్లీట్ చేయడానికి నిధులు కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు గెండికోటలో ఉన్నటువంటి నీళ్లను హంద్రినీవా ద్వారా అనంతపురం జిల్లాకు పూర్తిగా సరిపోతాయి, ఈ ప్రాంతానికి కూడా సపరేట్గా ఉండాలా అన్ని ప్రాంతాలకు అని చెప్పి పులివెందల, రాయచోటి ఇట్లా మదనపల్లె ఏరియా కరువు ప్రాంతాల కోసం అని చెప్పి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్కి లింక్ కూడా పెట్టాడు. ఆ ప్రాజెక్ట్ దాదాపుగా 60% కంప్లీట్ అయితే మూలన పడేశారు. ఇటువంటి టేకప్ చేయని వాళ్ళు 42,000 కోట్లు ఖర్చు పెడతారా? హంద్రినీవా కెనాల్ని 6,000 క్యూసెక్స్కి పట్టారు, 3,000 క్యూసెక్లు తక్కువ వస్తుంది, 6,000 క్యూసెక్లకు చేయాలని చెప్పి ఎవరో ఆలోచన చేసి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈరోజు ఈ ప్రాంతంలో శ్రీ సిటీ రాయలసీమ ప్రాంతంలో వచ్చిన కియా ప్రాజెక్టు గొల్లపల్లి రిజర్వాయర్ ఉందని చెప్పి కియా ప్రాజెక్టు వచ్చింది. వీటికన్నిటికీ కారకులు తండ్రి కుమారులు. వాళ్ళు ఈ ప్రాంతానికి చేసినటువంటి మేలును మీరు చులకన చేసి మాట్లాడటం, మీరేమి చేయకపోయినా ఏదో చేయబోతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక రాయలసీమ ప్రాజెక్టులు ఎందుకు మీరు గతంలో అంత నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు అంటున్నది మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేమి చేయకుండా ఉన్న ప్రాజెక్టును అయిపోయే ప్రాజెక్టును రాయలసీమ లిఫ్ట్ను ఆపేసి అది కూడా పక్క రాష్ట్ర సీఎంతో కుమ్మక్కై వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేస్తూ రాయలసీమ గొంతుకొస్తూ రాయలసీమ ప్రాంతానికి వచ్చినటువంటి హైకోర్టును మూవ్ చేసి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి లా యూనివర్సిటీని తీసేసి ఇక్కడ ఏర్పడినటువంటి సెజ్జులకు నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రాంత ప్రాజెక్టులు నిర్వీర్యం చేస్తున్నారు. ఈ ప్రాంతం అన్ని ప్రాంతాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందాలా. రాయలసీమకు ఒకప్పుడు రాజధాని ఉండేది, కర్నూలు అటువంటిది ఉండేది, కనీసం రాజధాని లేకపోయినా హైకోర్టు అన్నటువంటిది ఉంటే కన్నా ఈ ప్రాంతానికి కొద్ది గొప్ప న్యాయం చేసేట్టు ఉంటుంది అని చెప్పి అన్ని రకాల పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేసి అలైడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసి కర్నూలులో మంచి చేయాలని ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణ్యంగా ఓవర్ నైట్ హైకోర్టు తరలిస్తే కూడా మాట్లాడలేకున్నారు అని అంటే మీరు ఈ ప్రాంతాన్ని గొంతుకొస్తున్నట్టు కాదా? పర్మిషన్స్ వచ్చి శంకుస్థాపన చేసి ప్రారంభమైనటువంటి లా యూనివర్సిటీ ఎందుకు తీసుకెళ్లారండి? మీ మనుషులం కాదా? 52 లక్షల ఎస్ఎఫ్టీతో కడతారంటున్నవే సచివాలయం. దేశంలో ఎక్కడైనా ఉందా? 9.5 లక్షల ఎస్ఎఫ్టీతో కట్టినటువంటి తెలంగాణలో ఇంకా ఖాళీగా ఉన్నాయంటున్నారు భవనాలు. 52 లక్షల ఎస్ఎఫ్టీతో కట్టేసి కేవలం దోపిడీ కోసం స్థలం ఇచ్చి అడుగుకు 16,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు దోచుకుంటూ 6,800 కోట్ల దాకా సచివాలయానికని 5,000 కోట్ల అసెంబ్లీకి అంటావు, హైకోర్టుకు 5,000 కోట్లు అంటావు, ఆ మౌలిక వసతులు రోడ్ల కోసం 1,00,000 కోట్లు అంటావు. ఇదంతా కూడా మళ్ళా
ఒక రాష్ట్ర ఖజానా నుంచి కాదంటూ స్పష్టంగా కనపడే విధంగా రాష్ట్రం పేరుతో అప్పులు తీసుకొని వచ్చి బాండ్ తీసుకొని వచ్చి లక్షల కోట్లు మా ప్రాంతం పైన కూడా నువ్వు అప్పులు రుద్దుతున్నావే, మా ప్రాంతానికి ఏం చేయకుండా మేమెంత బాధపడాలి? అందుకనే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు తిరిగి కర్నూలు ఏర్పాటు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు దుబారా ఖర్చులు ఉండకూడదు, తక్కువ ఖర్చుతో మంచి రాజధాని నిర్మించాలన్నటువంటి మంచి లైన్ చెప్తే ఆయన మాట్లాడిన రోజు నుంచి ఒక వారం నుంచి చూస్తున్నాం. వ్యక్తిగతంగా కుటుంబ పైన దాడులు చేయడం, అవహేళనగా మాట్లాడడం, పర్సనల్గా కుటుంబాన్ని అటాక్ చేసి ఇష్టానుసారం ఒక్కొక్కరి నుంచి ఒకరొకరు మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా వ్యవహరిస్తుండడం మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే వాళ్ళు చేస్తుంది తప్పు అనేటువంటిది నిరూపణ అయింది. ప్రజలు జగన్మోహన్ గారు ఏం చెప్పారో దానిపైన ఇది మంచిది కదా అని చెప్పి ఆలోచన చేస్తున్నారనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా టార్గెట్లు చేసి మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా ఏదైతే రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ప్రాజెక్టుని మీకు చిత్తశుద్ధి ఉంటే కంప్లీట్ చేయండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది ఇప్పుడే గౌరవ అంతా మా పార్టీ నాయకులు రాయలసీమకు సంబంధించి ఉధృత స్థాయిలో పోరాటం చేస్తున్నారు. అన్ని జిల్లాలలో మీటింగ్లు పెట్టి ప్రజల యొక్క స్పందన చూసి మాకే ఆశ్చర్యంగా ఇంతగా సెంటిమెంట్ ఉందా అని. మా ప్రాజెక్ట్ని ఒక సంవత్సరం లోపల కంప్లీట్ చేయకపోతే ఏ రకంగా పోరాటం ఉంటుందో తెలియజేస్తాం. తెలంగాణకు మొత్తం అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు రూపకల్పన చేసి 34 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగారు. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ఒక 400 కోట్ల దాకా ఖర్చు పెట్టగలిగింది. మళ్ళీ అంత 95 నుంచి 2005 వరకు 2004 వరకు ₹1 చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టలేదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు 3600 కోట్లు తెలంగాణ పైన కేటాయించి కంప్లీట్ చేసినటువంటి మహానాయకుడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చెన్నైకి నీళ్ళు ఇవ్వడానికి పోతుందంట. మీకు అవగాహన ఉందా అసలు? అది పోతిరెడ్డిపాడుకు సంబంధించి 80,000 క్యూసెక్కులు ఒకటేసారి అక్కడ రావు కాబట్టి, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ చేరేంత వరకు రావు కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడుకేస్తే ఈ ప్రాంతం సోమశిల వరకు కండలేరు వరకు ఇక్కడ అన్ని ప్రాంతాలు కూడా మొత్తం రాయలసీమ ప్రాంతానికి అన్నిటికీ కూడా దానికి సబ్సిడీగా ఉంటుంది అని ప్లాన్ చేస్తే అది చెన్నైకి లాభం, మనకేం లాభం అన్నటువంటి మాట మాట్లాడతాం. అవగాహన ఉందా మీకు అసలు? పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు ఎక్కడికి పోతాయంటే ఫస్ట్ మన ప్రాంతానికి అంతా వచ్చిన తర్వాత కదా పోయేది. ఈ ప్రాంతంలో సరైనటువంటి టైంలో పంటలు వేసుకునే దానికి అవకాశం ఉన్న తర్వాతే కదా జరిగేది. ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్న మీకు ఫస్ట్ అవగాహన కల్పించుకోండి. మీకు ఏదైనా దీనిపైన నాలెడ్జ్ లేకపోతే మా దగ్గరికి రండి, మీకు తెలియజేస్తాం. అంతేగా